అటు పోయి అట్లా పెట్టి తీసుకో. నువ్వు ఇందాక ఇట్లా ముందుకు కూర్చున్నావు చూసినా, నాకు అసలు లెఫ్ట్ వ్యూ కనిపించలే. చూడండి ఫ్రెండ్స్ అతను ఎలా ఇక్కడ కేపీ హోటల్ రూమ్స్. పరేషాన్ బాయ్స్, పరేషాన్ బాయ్స్ ఇక్కడ కాటేజ్ ఇక్కడే ఉంది. పరేషాన్ బాయ్స్ అంటే ఏంటి? ఒకటి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పరేషాన్ బాయ్స్. బట్టి విక్రమార్క ఎందుకున్నాడు ఇక్కడ? శ్రీశైలం వెళ్ళే దారిలో ఏం పని నాకు? ఇదంతా తెలంగాణ కిందికి వస్తుంది అని చెప్పారు. ఇవతల నుంచి ఆ కొండకు పోవాలి మనం. అది ఉంటుంది ఒకటి బ్రిడ్జ్ వస్తుంది, కనెక్టివిటీ. ఆ కింద నుంచే కదా శ్రీశైలం డ్యామ్ నీళ్ళు పోతా ఉంటాయి. నీకు అమ్మ అసలు మొత్తం ట్రాఫిక్ జామ్. ఈగలపెంట వచ్చిందండి. ఆల్మోస్ట్ రీచ్డ్ ఫ్రెండ్స్. మేము శ్రీశైలం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఈగలపెంటలో దిగేసి ఇక్కడ అది వస్తుంది తెప్ప. తెప్పలో పోయి రైట్ సైడ్ ఉంటుంది. టెంపుల్ ఉంటాయి కానీ ఇక్కడ వాటర్ లో డ్యామ్ నీళ్ళు వస్తే మునిగిపోతాయి మొత్తం. ఇదేనా దిగేది? ఇట్లా అట్లా దిగుతాడు. శక్తి సాధన ఏదన్నా శక్తి సాధన అనుకున్నాం. హై బీమ్ వేయలేదు ఇప్పటివరకు. హై బీమ్ వేయలే. ఏందబ్బా ఇంత తక్కువ అయిపోయింది లైట్ ఒకటేసారి అనుకుంటున్నా. తిరుపతి ఇంకా కర్వ్స్ ఉంటాయి కదా. ఏం కాదన్నా, మనం జాగ్రత్తగా పోయినా. నాకు ఇదే నాకు తిరుపతి కంటే ఇది చాలా ఈజీ. ఇది హిస్టరీలో ఉంది. ఇదే డేంజరస్ ఘాట్. ఇది డేంజరస్ ఘాట్. ఇదే తిరుపతి చాలా బుక్లోనే హిస్టరీ అంటే అది వన్ వేనే. తిరుపతి వన్ వే, ఇది టూ వే. నీకు ఇది హిస్టరీలోనే ఎక్కింది కదా మోస్ట్ డేంజరస్ ఘాట్ ఇది. చూడు ఎట్లా తిరుగుతుంది. వాడు ఏం పెట్టలేదు చూడు. సేఫ్టీ ఆర్టీసీ బట్ హైదరాబాద్ వెళ్తుంది. టెంపుల్ కాంప్లెక్స్. జేబిఎస్ వాడు ఇప్పుడు బయలుదేరిండు అంటే అంతేనా? 12 అవుతుందా? పొద్దున వీడియో బాగా వస్తుంది. ఇప్పుడు కనిపించదు కానీ ఇదే కదా డ్యామ్ మన బ్రిడ్జ్. కరెంట్ బ్రిడ్జ్. అమ్మ ఎంత తిరిగి రావన్నా చూడు ఎంత స్టీప్ ఉందో. ఈడికెన్ వ్యూ కనిపిస్తుంది. ఈడ ఆపుకుంటుంది. ఈడికెన్ చూస్తే డ్యామ్ కనిపిస్తుంది. వీడు అందుకే నా ఆపిండు పండి. అది నీళ్ళు వదిలినప్పుడు ఏం కనిపించదు. లైట్ వేస్తారు నీళ్ళు వదిలినప్పుడు. లైట్లు వేస్తారు. ఫస్ట్ సైరన్ వస్తుంది. డైలీ నైట్ లో కూడా నీళ్ళు టైంలో లైట్లు ఆన్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, వీడికి ఉత్సాహట్లేదు. చాలా డిస్టర్బ్ చేసిస్తున్నాడు మమ్మల్ని. ఓవర్టేక్ చేస్తుండు. కైలాసానికి పోతారు. కైలాసానికి ఎక్కుతాడు. శ్రీశైలంలో ఉన్న శివుని చూడాలని మేము వెళ్తుంటే కైలాసంలో శివుని చూడాలని అతను వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి మనకి ఎంత తేడా. ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కాలా? ఇదా అసలు కథ మొత్తం ఇలా.
టూ వీలర్లో మజా వచ్చింది. నాకేమో ఒక్కొక్కరికి ఒక బండి, డబల్ కాదు, ఎవరి బండి మీద వాళ్ళేనా? ఎవరి బండి మీద వాళ్ళే వచ్చినాం. అప్పుడు మాకు తెలియక ఎక్కరు ఇద్దరు అయితే ఎక్కరు అని చెప్పి ఎవరి బండి మీద వాళ్ళే వచ్చినాం. ఎందుకురా అమ్మ ఈ ప్యాషన్ మీద ఆ టైంలో. అన్న నీకు గుర్తుందా ఒకసారి సూర్యగాడు, మన శ్యామల సీని గాడు, శ్రీకాంత్ వీళ్ళు కూడా వచ్చారు సూర్యాన్ని బండి కొన్నాక. కానీ సూర్యగాడు కొత్తగా బండి కొన్నాడు, అప్పుడు వచ్చారు అదే బండ్ల మీద, 2 బండ్ల మీద 4 వచ్చారు. వీడు కూడా వచ్చినట్టున్నాడు కదా, గుడ్ రెడ్డి గడా, లచ్చిగాడు, వీడు, ఆ శ్రీకాంత్ గాడు, సంతోష్, 7 మంది వచ్చారు. అప్పుడు ఆగ్రా పిసలని చూడు, కానీ దిగి మళ్ళీ ఎక్కాలి, ఫ్లాట్గా ఉంటుంది. రూప్ వేస్తే రోప్ వే ప్లాన్ చేసి కానీ అది సెట్ కాదని చెప్పి ఆగింది. ఏది ఇక్కడ రోప్వేనా ఉంది, ఒక సైడ్ రోప్ వే. రోప్ వేసే బదులు చక్క ఈ నుంచి అడుగు బ్రిడ్జ్ చేస్తేనే ఆ చిన్న బ్రిడ్జ్ కంటే డబుల్ అవుతాయి పైసలు. చిన్న బ్రిడ్జ్ అవుతుంది, అది చిన్న అది నార్మల్ కూడా కాదు, 6 వే బ్రిడ్జ్ చేయాలి, 6 వే లైన్. పవర్ ప్లాంట్ మనకు కనిపించదు, పొద్దున్న కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించట్లే. జస్ట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు చక్కగా అటు. అది కూడా మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ చేయాలి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఓపెన్ కాలేదు, రాకండి. నువ్వు చూసినాక చెప్పు, ఇంకా రాలేదు. అయ్యే అన్న, అయ్యే డ్యామ్ అదే కదా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నుంచే వాటర్ వస్తాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. కానీ ఇప్పుడు వర్షాలు సరిగా పడలేదు కదా ఈ సంవత్సరం, అందుకే ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదన్నమాట. టీ స్టాల్ ఇక్కడ ఆగి చాయ్ తాగండి. పెద్ద బస్సు ఎట్లా తిరుగుతుంది అన్న, ఇక్కడ తిప్పుతాడు మళ్ళీ అట్లా. ఇగో ఈడికెన్ వ్యూ అన్నమాట, ఇల్లు ఎట్లా తిప్పుతాడు బస్సు, తిప్పుతాడు. అంటే మన బస్సులో ఫ్రంట్ సీట్ బుక్ పవర్ జంక్షన్ అది. ఇదేనా? అదే అది కింద 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 రోడ్లు చూడు, గుట్టలో బొందవి అలా సెట్ చేసిరా. ఇదేంద్రా భయ్, దీనికి ఇంకా నువ్వు లోపల పోతావు కాదనా? టన్నల్ తోడి లోపలికి, ఇంకా ఇంకా అదే ఇంకా చాలా లోపల పోవాలి. నానప్పుడు బిహెచ్ఎన్ నుంచి లెటర్ తీసుకొస్తే వెళ్ళినాం కిందికి. నువ్వు శ్రీశైలం పోలే, ఏది నాజు సార్ పోలే లోపలికి? ఇక్కడ కూడా ఉంది. ఫాదర్ బిహెచ్ఎల్ నుంచి లెటర్ తీసుకొస్తే అక్కడ మెయిన్ ఆఫీస్ లో ఒక్కొక్కటి బేరింగ్ ఎంత ఉంటుంది తెలుసా? అది ఏమంటారు, గేర్ టర్బైన్ బ్లేడ్ రౌండ్ బ్లేడ్ ఎంత ఉంటుంది అని అంటే అటు మీదికి ఎక్కాలి మళ్ళా. అక్కడ ఆపినా బాగుండు. ఎందుకు అక్కడ రాయిట్ ఎంత జామ్ ఎంత ఇక్కడ లోపల శ్రీశైలం. గోపురంలో ఇట్లా లైట్ పడదు, గోపురంలో ఇట్లా లైట్ రాదు, అది ప్లేన్ గా వస్తా ఉంటది. అది ఇంత ఉంటది, అదే ఏంద్రా ఇట్లా పొడుగుంటది, అదేనా గోపురం? బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఎక్కడికి పోతుండ్రు? ఇది ఏపీదే తెలంగాణ చెప్పండి, ఈ కామెంట్ ఇవ్వండి. డ్యామ్ తెలంగాణలో ఉంది. వాటా అన్న బట్టి ఇగో ఇది టీజీ జెన్కో మొత్తం మార్చి ఇది ఇవన్నీ చేయడానికి గవర్నమెంట్ ఆఫీస్ లో 4,000 కోట్లు అంట ఖర్చు వాళ్ళకి. పర్లేదు, మనంతా మేస్త్రి పని కాంట్రాక్ట్లు ఎవరో మనకు కాంట్రాక్ట్లు ఎవరో అయితే పాతాళకంగా వచ్చింది. తప్ప పెట్టి రాసుడేనా మొత్తం? కాదు, కాంట్రాక్ట్లు ఎవరమైతే 10,000 కోట్లు